రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ప్రజలకు సేవకులుగా మా ప్రస్థానం ప్రారంభించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమం చేత మా తొలి సమావేశంలో పాల్గొని పేదలకు బట్టలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, నా ఇంటి మనుషులకు బట్టలు పెడుతున్నట్టుగా నేను భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సాంప్రదాయం నిరంతరం కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం ముందు అందరూ ఒక్కటే అని, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు పోదామని సూచించారు. ఈ క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, వచ్చే నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఎంబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని చర్చి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ త్రివేణి సంగమం లాగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా కలిసిమెలిసి కుటుంబం లాగా జీవనం కొనసాగించే కార్యక్రమం మనం 100 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో చర్చిని కట్టి దైవ కార్యక్రమాలన్నీ కూడా ఈ చర్చ్ ద్వారా నలుదిశలా వ్యాపింపజేయడం అనేది మనం అందరం చూస్తున్న విషయమే. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఉన్న అందరు పాస్టర్లు కావచ్చు, చర్చ్ ఆర్గనైజింగ్ కమిటీ కావచ్చు, ఈ వారం రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాయి. వాటిలో కొన్నిట్లో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. నేను ఎన్నికైన తర్వాత వచ్చే మొదటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. అందుకే వీలైనన్ని చోట్ల వాళ్ళ ఆహ్వానం మేరకు కార్యక్రమాలకు వెళ్తూ వాళ్ళ ఆనందంలో, వాళ్ళ ఉత్సాహంలో పాలు పంచుకుంటా ఉన్నా. ఆ అవకాశం నిజంగా దక్కినందుకు సంతోషంగా ఉంది. అలాగే క్రిస్మస్ రేపు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలవుతాయి. దీని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. కాబట్టి ఈ 15 రోజులు లేదా 20 రోజులు పట్టణమంతా కూడా ఒక ఉత్సవం, సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూస్ సెలబ్రేషన్స్. కొత్త సంవత్సరం రాబోతా ఉంది. కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను కూడా తీసుకురాబోతా ఉంది. ప్రభుత్వం మారింది, ఒక ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజల కోసం, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇదివరకటి నిరంకుశత్వం లాగా భయపెడుతూ, బెదిరిస్తూ, జులుం చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసము, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అందుకే విద్య, వైద్యం వీటి మీద చాలా దూరదృష్టితోటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది ప్రజా ప్రభుత్వం. మనుషులకు, తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లల విద్య, పెద్దవాళ్లకు కావాల్సింది వైద్యం, సమస్త జనాలకు కావాల్సింది క్వాలిటీ వైద్యం. ఈ రెండింటి మీద కూడా ఫోకస్ ఉంటుంది. కాబట్టే ఈ ప్రజా ప్రభుత్వం వైపు ప్రజలు ఆశగా చూస్తూ ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి, బాధ్యత ఉంది. ఈ రోజు మేము ఎమ్మెల్యే అయినామంటే అది కుర్చీ కాదు, అధికారం కాదు, ఒక బాధ్యత. ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము పాలకులము కాదు, సేవకులము అని. ఇక్కడ ఉన్న అందరూ కూడా సేవకులే. కాబట్టి ఆ సేవాభావంతో ఈరోజు ఈ రాజకీయ పదవిలో ఉన్నాము. కాబట్టే ఇప్పటి నుంచి కూడా సేవకులుగానే మేము మా పరిపాలన అందిస్తాం తప్ప పాలకులుగా కాదు. ముందుగా పాత్రికేయ మిత్రులకు యేసుక్రీస్తు నామమున శుభములు. క్రీస్తు జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వారు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని పేద క్రైస్తవులకు, వితంతువులకు, బిలో పావర్టీ ఉన్న పేదవారికి దుస్తుల పంపిణీ కార్యక్రమం శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్
గవర్నమెంట్లో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా మీకందరికీ శుభములు. ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో ఎంబీసీ గ్రౌండ్స్లో దుస్తుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ గారు, అలాగే డిగ్నిటరీస్ ఎంఆర్ఓ గారు, మిగతా పురపాలక చైర్మన్ గారు కేసీ నరసింహులు గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని జరిపిస్తామని కోరుతున్నాం. నిరుపేద క్రైస్తవులకు 1000 కుటుంబాలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం మేము స్టార్ట్ చేశాము. ఇప్పటికే పంపిణీ చేశాము ప్రతి చర్చికి. ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చికి వారి సంఘాలకు మేము దుస్తుల పంపిణీ కార్యక్రమం పంపించాము. వాళ్ళు కూడా కంప్లీట్ చేశారు. ఈ క్రిస్మస్ వరకు ప్రతి పేద క్రైస్తవులకు బట్టలు అందాలనే సదుద్దేశంతో బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన నూతన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు బట్టల పంపిణీ మరియు ప్రేమ విందు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు మరియు సంఘ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇది అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. నూతనగా ఏర్పడిన గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ క్రిస్మస్ శుభములు మరియు సంతోషాన్ని వ్యక్తపరచాలని ఈ యొక్క కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు స్థానిక నాయకులు మరి సంఘ కాపర్లందరూ పాల్గొంటారు. వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసిందని మేమందరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాం.